RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా మూసాపేట్ మండల గ్రామం నందిపేటలో సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మాధవి యాదయ్యగార్లకు ధన్యవాదాలు తెలిపేందుకు నేషనల్ రిజర్వేషన్ జాతీయ సంఘ అధ్యక్షులు నడిమింటి శ్రీనివాస్, కొత్తకోట లక్ష్మయ్య బాబాయ్ గారితో కలిసి శ్రీమతి సిహెచ్ మాధవి యాదయ్యగార్లకు నందిపేట గ్రామ సర్పంచ్ గా ఎన్నికైనందున మా రజక ఆడపడుచును సన్మానించడానికి వెళ్లడం జరిగింది. వారు ఎంతో శ్రమించి ఘన విజయం సాధించడం జరిగింది. అందుకని వారిని గెలిపించిన నందిపేట గ్రామ ప్రజలకు, వారి వెనుక ఉండి నడిపించినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని వారిని కోరడం జరిగింది. అనేక పదవులు చేపట్టాలని మా రజక సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై రజక, జై బీసీ. నమస్కారాలు. నందిపేట వాస్తవ్యులు మాధవి యాదయ్య గారు ఎంతో కష్టపడి ఈ రజక జాతి ఆడబిడ్డ అందరిని ఎదుర్కొని ఢీకొని ఈసారి గ్రామ సర్పంచ్గా చైతన్యం చేసి ఊరు మొత్తం ఏకం చేసిన దానికి సంతోషిస్తూ వారు అఖండ విజయం సాధించినందుకు ఈరోజు మన జాతీయ సంఘం తరఫున, అఖిల భారత స్థాయి సంఘం తరఫున, అదేవిధంగా బాబాయ్ లక్ష్మయ్య గారితో కలిసి వచ్చి వారు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. మా ఉద్దేశం అంతా ఒకటే, రజక జాతి ఎక్కడ కూడా ఆనిముత్యాల్లో బయటకు రావాలని చెప్పి సమాజంలో మన పాత్ర మనం పోషించుకుంటూ సమాజం అత్యున్నతంగా సేవ చేసే కులాల్లో మన కులం ఒకటి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎదిగి ఒక రాష్ట్రాన్ని, ఒక జిల్లాని, ఒక గ్రామాన్ని పాలించే స్థితికి ఎదుగుతున్నటువంటి ఈ వ్యవస్థ మనకు రావాలని, రాబో రోజుల్లో అత్యధికంగా కూడా రాజకీయ బిడ్డలు ముందుకు చైతన్యమై, రాజకీయ చైతన్యంతో పాటు సమాజానికి కూడా చైతన్యమై, ఎందుకంటే సమాజంలో మనకు అన్ని వర్గాలు తెలుసు కాబట్టి, అన్ని వర్గాలతో మనం మమేకమై ఉంటాం కాబట్టి మేము కూడా రాజకీయాల్లో మా వాటా మేము గుర్తుంచుకోవాలి. మేమెంతమంది మాకంతైన వాటా సిద్ధాంతాన్ని, మా ఓటు మేము వేసుకుంటాం, మా వాడికి వేసుకుంటాం బలమైన నినాదంతో ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది సర్పంచులు, వార్డు మెంబర్లు, డిప్యూటీ సర్పంచ్ గెలవడం జరిగింది. అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మాధవి గారు చేసినటువంటి చొరవ, అదేవిధంగా యాదయ్య చేసిన సాహసం అయితే మామూలు సాహసం కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఎలక్షన్ కూడా డబ్బుతో కొడుకున్న పని. మనకు ఆర్థిక స్తోమతలు తక్కువ, సమాజంలో పేరు తక్కువ, మనం నిలబడతామంటే అవతల వాడు మనకి ఎప్పుడు కూడా నీకు అవసరమా అనే మాట మాట్లాడుతుంది. కాబట్టి అన్ని పదులు దాటుకుంటూ, అంతమందిని దాటుకుంటూ ఈరోజు గెలిచినందుకు సంతోషిస్తాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారితో మీరు కలిసి ఈ కార్యక్రమాలు తీసుకుని గ్రామాభివృద్ధికి మేముతో పాటు పడితే 10 సంవత్సరాలు మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని మేము యాదయ్య గారికి, అయితే మాధవి గారికి మనవి చేస్తున్నాం. ఈ రాజకీయాలు జరుగుతున్న మార్పులను కూడా మీరు చూస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. మేము ఒకటే కోరుతున్నాం, యావత్ లోకాన్ని, రజక సమాజాన్ని మీరు చేతనికి ముందుకు నడిపే విధంగా నిర్ణయాలు తీసుకోండి. మేమందరం కూడా సమాజానికి సేవ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామానికి కూడా సేవ చేసి అధికారం కల్పిస్తే మా వాళ్ళు ఎంతో రాజకీయంగా రాణిస్తారని, అదేవిధంగా అనేక రంగాలుగా ఇప్పటికే చాలామంది మా వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. గతంలో కూడా చాలామంది జడ్పీటీసీలు చేశారు, అదేవిధంగా ఎంపీలు కూడా అయినారు. మళ్ళీ అవకాశాలు వస్తే కూడా వాళ్ళతో పాటు కలిసి ఈసారి పెద్ద మొత్తంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా రజకులు పెద్ద మొత్తంలో సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు వారిని కూడా గెలవడం జరిగింది. కాబట్టి వీరితో పాడే వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందుకే మేము ఊరు తిరిగి కూడా ప్రతి ఒక్క జిల్లా తిరిగి మన రాజకీయ జాతరలు ఎవరైతే ఆనిమిత్యాలను వాళ్ళని కూడా మేము కలుస్తూ ఉన్నాం. కలిసి వాళ్ళకి చైతన్యం చేసే విధంగా, అదేవిధంగా వారికి ఉన్న స్ఫూర్తిని ప్రతి మందికి నింపే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా గమనించి వారికి తోడ్పాటు అందించి అన్ని గ్రామాల్లో కూడా మన వాళ్ళు ముందుకు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. జై హింద్, జై రజక.